నియోజకవర్గంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు నిన్న రాత్రి నుంచి దుబ్బాక పిఎస్సిఎస్ కేంద్రం వద్దే పడుకొని పడిగాపులు. ఉదయం చెప్పులు క్యూ లైన్లో పెట్టి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రైతులు, ఇంకా పిఎస్సిఎస్ కేంద్రానికి రాని యూరియా లారీలు. మీరుదొడ్డి రైతు వేదిక వద్ద యూరియా కావాలంటూ ధర్నా చేస్తున్న రైతులు. 2 గంటల రాత్రి ఇడికి వచ్చి ఇక్కడ పండుకొని ఈ యూరియా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నాయి రైతులను ఒక్కసారి మీరు చూడండి. ప్రతి ఒక్క రోజు చెప్పుల లైన్లు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఈ రైతులకు ఈ సమస్య అనేది తీరడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్య ఇంకా కూడా వాళ్ళు క్లియర్ చేయకపోతే వ్యవసాయ అధికారులను కూడా నిర్బంధించే పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా యూరియా సమస్యను మాత్రం తీర్చాలని కోరుతున్నాము. ఇంతకుముందు గత 10 ఏళ్ల నుంచి ఎట్లాంటి సమస్య లేదు. ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పటి నుంచి రాత్రి 2 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వచ్చి ఇక్కడ లైన్ పెట్టాం. ఇంత పెద్ద లైన్ కూడా ఉన్నది చూడండి. ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఏమో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు, వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు మాత్రమే చెప్పులు పెడుతున్నారు, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తువులు యూరియా తీసుకుని పోతున్నారు అంటున్నారు. కానీ అది అబద్ధం. అది వీళ్ళు గమనించాలి ఒకసారి. ఈ కాంగ్రెస్ నాయకులే కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది గమనించి రైతులకు మేలు చేయాలి. రైతులకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని మా ఉద్దేశం ఉండాలి. ఈ రైతులందరూ తలుచుకొని మన వ్యవసాయ అధికారులను కానీ ఈ లీడర్లను కానీ నిర్బంధించే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని హెచ్చరిస్తున్నాం. లైన్ వస్తున్నా మనసాంసులు 3 రోజులు 3 మాటలు వచ్చినా 3 మాటలు మనసాంసులు దొరకలే. తిరుగుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఏం ప్రభుత్వమో ఏం కథనో మొత్తం రైతులంతా నాశనం చేస్తున్నారు. లీడర్లు వాళ్ళ కాంగ్రెస్ లీడర్లే మొత్తం వాళ్ళు చేసుకుంటారు. లారీ రాగానే 2 నెలలు అటే ఖాళీ చేసుకుంటారు. వారికి 10 వస్తున్నాయి ఒక్కొక్క లీడర్కు. మాకు ఒక్క సంచి గతి లేదు. ఇవాళ నాటేసిన మన సంచి గతి లేదు. వాళ్ళు ఇష్టం ఇస్తే ఇయ్యని, లేకపోతే వాళ్ళే దున్నుకొని కోసుకొని చేసుకొని రైతులు మొత్తం పండుకున్న రాత్రి వచ్చి ఒక్కొక్కరు రాత్రి 12 నుంచి 10 నుంచే పండుకుంటారు. పండుకొని బట్టలు కూడా తెచ్చుకొని అన్నీ సిద్ధారు కప్పుకుని పన్నది. ఇప్పుడు ఇంకా పండే ఉన్నారు. ఇంకా చెప్పుల లైన్ పెట్టిన మొత్తం దగ్గర మంచికొకటి కూడా సగం మంది దొరుకుతాయి. మంచికొకటి అవి సగం మంది ఒకటినే పోతారు. వీటికి 5వ వచ్చుడు ఎన్నుకొని దొరుకుతలేవు, ముంగడు దొరుకుతున్నాయి. మనిషికి ఒకటి వచ్చినా అందరికి ఇవ్వాలి. ఉన్నోళ్ళు అందరికి వచ్చిన వాళ్ళకు ఒకసారి పంపితే మళ్ళీ ఎందుకు వస్తాము. మంచిగా 4 వచ్చినాయంటే మాకు మత్తు ఎక్కువదాకా అవసరం లేవు. మన సంవత్సరం కూడా అంతే పారలేదు. ఇంకా 4 వద్దు ఇట్లా ఎండగొట్టినట్టు ఆయన ఎండిపోతాయి. అవి కూడా చల్లవి కూడా